దశావతారంలో రెండో అవతారం కూర్మ అవతారం. మనం ఈరోజు కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం. దూర్వాస మహామునికి కోపమని మునులకి, దేవతలకి అందరికీ తెలుసు. ఒకరోజు దూర్వాస మహాముని ఇంద్రుడు తన ఐరావతం మీద తిరుగుతూ ఉండగా దూర్వాస మహాముని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తన పారిజాతమాలని ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు దాన్ని ధరించకుండా ఐరావతం మీద పెట్టాడు. ఆ ఐరావతం ఆ పారిజాతమాలని కింద వేసి తొక్కింది. అప్పుడు అది చూసిన దూర్వాస మహాముని కోపంతో, నువ్వు ఏ అహంకారంతో అయితే పారిజాతమాలని కింద పాడేశావో ఆ అహంకారమే నువ్వు నీ ఇంద్ర పదవిని, సంపదని అన్నీ పోగొట్టుకుంటావు అని శపించాడు. అప్పుడు ఇంద్రుడు ముని శాపం వల్ల ఏమవుతుందో అని బాధపడతాడు. అప్పుడు రాక్షసులు దేవతల మీదకి దండెత్తి దేవతల్ని ఊడించేశారు. దేవతలు వాళ్ళ ప్రాణాల్ని చాలామంది పోగొట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీరందరూ శ్రీహరిని వేడుకోండి అన్నాడు. అప్పుడు దేవతలు, మునులు అందరూ శ్రీహరిని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి అన్నాడు, ఇది మీకు యుద్ధం చేయడానికి తగిన సమయం కాదు, కొంచెంసేపు ఓపిక పట్టండి. మీరందరూ పాలకలని మదించాలి. అప్పుడు అమృతం బయటికి వస్తుంది. ఆ అమృతం తాగితే మీరు బలవంతులవుతారు. తర్వాత మీరు యుద్ధం చేయొచ్చు అన్నాడు శ్రీహరి. మీ ఒక్కళ్ళకే పని సాధ్యం కాదు. మీరు రాక్షసులతో స్నేహంగా మెలవండి. అప్పుడు మనం పాలకలని మరించవచ్చు. అప్పుడు ఔషధం బయటకు వస్తుంది, అమృతం బయటికి వస్తుంది అన్నాడు శ్రీహరి. అప్పుడు ఇంద్రుడు రాక్షసులకి రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. అప్పుడు రాక్షసులు అన్నారు, మేమెందుకు చెయ్యాలి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నారు, మనం పాలకలని మదిస్తే దానికి అమృతం దక్కుతుంది, అది తాగి మనం బలవంతులవుతాం, ఈ 3 లోకాల్లో మనకి ఎదురుండదు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు అందరూ ఒప్పుకుని మొదలుపెట్టాడు. అప్పుడు మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో కట్టి మదించడం మొదలుపెట్టారు. కింద ఏ ఆధారం లేకపోయేసరికి ఆ మందర పర్వతం కింద పడిపోతా ఉంది. అప్పుడు శ్రీహరి ఒక పెద్ద కూర్మ అవతారం ఎత్తి
కూర్చున్నారు. అప్పుడు ఆ పర్వతం మళ్ళీ పైకి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మదించడం మొదలుపెట్టారు. మదింటే సముద్రంలో పాలకడలిలో ఒక ఔషధం విషం వచ్చింది. ఆ విషం చాలా తేజస్సుతో 4 వైపులా సంభవిస్తుంది. అప్పుడు దేవతలందరూ వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ విషాన్ని తన నోటిలోకి మింగివేశాడు. తన గొంతుకులోనే ఉంచుకున్నాడు. అప్పుడు అలా మళ్ళీ పాడకని మరిస్తున్నారు. అప్పుడు దాంట్లోంచి ఒక కామధేనువు అనే ఒక ఆవు వచ్చింది. దాన్ని ఋషులు తీసుకున్నారు. తర్వాత దాంట్లోంచి ఒక గుర్రం వచ్చింది. దాన్ని బలి చక్రవర్తి తీసుకున్నాడు. తర్వాత ఒక తెల్ల ఏనుగు వచ్చింది. దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత పారిజాతం వచ్చింది. దాన్ని కూడా ఇంద్రుడే తీసుకున్నాడు. తర్వాత అప్సరసులు వచ్చారు. దాన్ని కూడా ఇంద్రుడే తీసుకున్నాడు. తర్వాత లక్ష్మీదేవి బయటికి వచ్చింది. వచ్చాక శ్రీహరిని వివాహం చేసుకున్నాక మళ్ళీ పాలకల్ని మదిస్తున్నారు. అప్పుడు ధన్వంతుడి అమృత కలశాన్ని తీసుకుని బయటికి వచ్చింది. దాన్ని చూసిన రాక్షసులు బలవంతంతో ఆ అమృతాన్ని తీసుకుని పారిపోయారు. అప్పుడు శ్రీహరి ఒక అమ్మాయి రూపం ఎత్తి రాక్షసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాయలో పెట్టి అమృతాన్ని అంతా దేవతలకి పంచింది. అప్పుడు దేవతలు ఆ అమృతాన్ని తాగి బలవంతులయ్యి రాక్షసుల మీద యుద్ధం చేసి రాక్షసుల్ని ఊరించేశారు. ఇది